ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకోవచ్చు? హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నట్లయితే పీరియడ్ మిస్ అయిన వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనే టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. పీరియడ్ మిస్ అయిన వెంటనే ఈ యూపీటీ చేసుకున్న అది నెగిటివ్ వస్తే మళ్ళీ ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి దీన్ని రిపీట్ చేయొచ్చు. ఒకవేళ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటే మీరు వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేయొచ్చు. ఈ బీటా హెచ్సిజీ ద్వారా మనకు 100% ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ 5 to 6 వీక్స్ ఉంది అంటే మీకు ఫస్ట్ స్కాన్ లేదా డేటింగ్ స్కాన్ కూడా అడ్వైస్ చేస్తారు. ఈ డేటింగ్ స్కాన్లో మనము ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఉంది, గర్భసంచి లోపలనే ఉందా లేకపోతే వేరే ఆర్గన్స్లో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎన్ని ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి అంటే సింగిల్ బేబీ ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్ అట్లా ఉన్నాయా అనేది కూడా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి బేబీ హార్ట్ రేట్ అనేది మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ 6 వీక్స్ వరకు కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకొని హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది అని తెలుసుకుంటే నెక్స్ట్ మీకు బ్లడ్ టెస్ట్స్ మరియు యూరిన్ టెస్ట్ అడ్వైస్ చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లో మీ వైరల్ స్క్రీన్ అనేది ఒకటి చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీకు రక్తం ఎట్లా ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ తెలుసుకోవడానికి ఒక సిబిపి చేస్తారు. థైరాయిడ్, ఈ హార్మోన్ ఎర్లీ ప్రెగ్నెన్సీకి ఇంపార్టెంట్, సో థైరాయిడ్ లెవెల్స్ అనేటివి చెక్ చేసుకుంటాము. యూరిన్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవడానికి యూరిన్ టెస్ట్ ఒకటి చేసుకుంటాము. మళ్ళీ షుగర్ ఏమన్నా ఉందా తెలుసుకోవడానికి షుగర్ టెస్ట్ కూడా చేసుకుంటాము. జనరల్ వెల్బీయింగ్, బీపీ, వెయిట్ ఇవన్నీ చెక్ చేసుకొని అంతా నార్మల్ ఉంది అంటే మీకు నెక్స్ట్ విజిట్ ఎప్పుడు రావాలి అనేది మీకు మీ డాక్టర్ రెగ్యులర్గా చార్ట్ అనేది ఇస్తారు. దాని ప్రకారం మీరు ఫాలో కావాలి. ఇంకా మీకేమన్నా ప్రశ్నలు, సందేహాలు ఉంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు.